కృష్ణాంజలి గారు వర్మ గారు ఇక్కడ ఈ పాయింట్ కి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు మీకు రన్నింగ్ స్క్రోలింగ్ పాయింట్స్ మీ ఛానల్లో ఒక 10 పాయింట్స్ ఉన్నాయండి. సపోజ్ ఇప్పుడు 10 నడుస్తున్నాయి మీ దగ్గర. వాటిల్లో అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటో తెలుసా? మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అంటే రాజధాని నిర్మాణ పనులు చూసాయన ఇప్పుడు నీరుకొండలో ఉన్నాడు ప్రజెంట్. ఆయన నీరుకొండ ఎందుకు వెళ్ళాడు అంటే నీరుకొండకు సంబంధించినటువంటి ఏదైతే కొండవీటి వాగు సంబంధించినటువంటి నీళ్లు నీరుకొండ దగ్గర కల్వర్ట్ మీద నుంచి రోడ్ల మీద నుంచి ప్రవహిస్తాయి, దాన్ని డైవర్ట్ చేయడానికి చర్యలు తీసుకోండి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడండి ఎప్పుడో తెలుసా వర్షాలు పడ్డాయి? ఎప్పుడో తెలుసా అంటే 12వ తేదీ రాత్రి 13వ తేదీ భారీ వర్షాలు పడ్డాయి. అంటే 5 రోజుల క్రితం అండి జరిగినటువంటి పరిణామం. అలాంటి 5 రోజుల క్రితం పడ్డటువంటి వర్షాలకి ఈ 5 రోజుల నుంచి తుప్పర వాన తప్ప పెద్ద వాన లేదు ఎక్కడ కూడా ఈ ప్రాంతాల్లో, రాజధాని ప్రాంతాల్లో. ఇలాంటి ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే నీరుకొండలో ఈ రోజుకి 5 రోజుల తర్వాత రోడ్డు మీద నీళ్లు ప్రవహిస్తేనే వాటిని డైవర్ట్ చేయడానికి కావాల్సినటువంటి మంత్రి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నీరుకొండ అంటే ఇందాక ఆయన ఏదో చెప్తే నవ్వుతున్నాను, మాకాడ బంధువులు ఉన్నా నేను రోజువారీకి తిరిగేటాడు. నీరుకొండ ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ కొండవీటి లిఫ్ట్ ఇరిగేషన్ కట్టక ముందు వర్షం పడితే అక్కడ 20 అడుగుల తాడి చెట్టు కూడా పైన ఆకులు మాత్రమే కనిపిస్తాయండి. 20 అడుగుల లోతు నీళ్లు, అంత ఆ విధమైనటువంటి ముప్పు ప్రాంతం అది. కొండ చుట్టూ నీళ్లే ఉంటాయండి. అదే నీరుకొండ. మీరు ఆయన ఎవరో చెబితే నవ్వారు అంటున్నారు కదా, ఆయనకు మరి ఆ ఊరు సంగతి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి అడగాలేమో. నాకు తెలుసు, అక్కడ నేను రెగ్యులర్ గా తిరిగేవాడిని. అందుకని ఇక్కడ ఒక అంశం అండి, ఒక్క ప్రధానమైనటువంటి అంశం చెప్పి నేను ముగిస్తాను. ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో చెప్పుకునేటువంటి అంశాలు ఒకటి అమరావతి, రెండవదేమో పోలవరం అండి. ఎలాగిప్పుడు పోలవరాన్ని చంద్రబాబు నాయుడు వదిలేచ్చాడు దాదాపుగా. నాకు తెలిసి ఇప్పుడు ఆయన దాని గురించి మాట్లాడు బనకచెర్లని పట్టుకున్నాడు కొత్తది. ఆ 2 సంగతి ఏమైతే పక్కన పెడదాం. వీళ్ళకు ఉన్నటువంటి మొట్టమొదటి అభివృద్ధి డెవలప్మెంట్ చూపించుకోవడానికి ఈ 5 ఏళ్లలో అమరావతికి సంబంధించినటువంటి అంశం ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి అంశమే దీంట్లో డిఫెక్ట్ ఉంది, ఈ అమరావతి నిర్మాణంలో డిఫెక్ట్ ఉందని ప్రతిపక్షం దాన్నే టార్గెట్ చేస్తుంది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సూచన చేంజ్ చేస్తున్నానంటే, మీరు ఏదో ఒక విమర్శ చేయాలనేటువంటి విమర్శలకు కాకుండా ఈ అమరావతికి సంబంధించినటువంటి విషయంలో ఒక అద్భుతమైనటువంటి నగరంగా ఒకవేళ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా నిర్మాణం చేపట్టడానికి ఈ తెచ్చిన డబ్బులు సరిపోవు, అప్పులు సరిపోవు. 31,000 కోట్ల రూపాయలు ఏడీబీ కానివ్వండి, అదేవిధంగా ప్రపంచ బ్యాంకు నుంచి కానివ్వండి, అడ్కో నుంచి తెచ్చేటువంటి ఈ అప్పులతో మనము కనీసమైనటువంటి పరిపాలనా భవనాలు కూడా నిర్మాణం చేపట్టుకోలేదు, సరిపోవు. మీరు అద్భుతమైన నగరాల సంగతి పక్కన పెట్టండి. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, అయ్యా మనం రాజధాని నిర్మాణం చేసుకోవడానికి మనకు హక్కుగా కేంద్రం నుంచి నిధులు కావాలి, వాటిని అడగండి, కూటమి ప్రభుత్వం తరఫున అడగండి. ఎందుకంటే వాళ్ళు అడగరు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగదు. ఎందుకంటే వీళ్ళకి డెవలప్మెంట్ ఎందుకు అడిగితే కూటమి వాళ్ళకేమో నరేంద్ర మోడీ ఒప్పుకోడు, ఇటు జగన్మోహన్ రెడ్డికి కూడా అంతే పరిస్థితి. వాళ్ళ కేంద్రం మీద ఏమీ మాట్లాడినటువంటి పరిస్థితి. ఇంకొకటి, ఈ 44,000 ఎకరాలు మళ్ళీ తీసుకుంటామని అంటున్నారు. ఉన్నటువంటి దాటికి దిక్కు లేదు. ఉన్నటువంటి రైతులు 270 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భూములు ఇచ్చినటువంటి అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకుంటా ఉన్నారు. దీని మీద ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో వాళ్ళలో వ్యతిరేకత ఉంది, తెలుగుదేశం పార్టీలో వాళ్ళ కూడా వ్యతిరేకత ఉన్నారు రైతు వారీలో. ఈ విషయాన్ని గమనించి ఈ అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా సహేతుకమైన విమర్శలు చేయండి అని నేను సూచన చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, కూటమి ప్రభుత్వానికి చెప్పేది, తెలుగుదేశం అయినా జనసేన అయినా, ఇదిగో వీళ్ళకిన విమర్శలు విష ప్రచారం చేస్తే కేసులు పెడతాం అంటే కేసులు పెడితే ఏమీ కాదు. కేసులు పెడితే కేసులు పెట్టాలని కోరుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీరు కేసులు పెడితే 2 రోజులు 3 రోజులు జైల్లో ఉంటారు, కానీ కేసుల సంఖ్య పెరిగింది. ఎలాంటి వాటికి కేసులు పెట్టడం కాదు, మీరు వాటికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆ వాస్తవమైనటువంటి అంశాలను చెప్పండి, అంతే తప్ప ఇంకోటి కాదు. ఇందాక ఒక ఉదాహరణ చెప్పారు వంశీ గారు. ఎవరు ఏదో బీహార్లో జరిగినటువంటి, లేకపోతే ఇంకొక రాష్ట్రంలో జరిగినటువంటి, పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికలు ఇక్కడ చూపించారు, దీనికి సంబంధించినటువంటి అంబటి రాంబాబు మీద కేసు పెట్టరా అని. ఇప్పుడు అక్కడే చూపించారు విజువల్స్, ఓకే, అదే జరిగింది కదా. పులివెందులో జరిగింది ఏమన్నా కొత్తగా జరిగిందా? కోయ ప్రవీణ్ ఏమన్నా కొత్తగా చేశాడా? పశ్చిమ బెంగాల్ జరిగింది, ఏడవడు జరిగింది. కాబట్టి ఆ విజువల్స్ వాడారు, అదొక్కటే మీకు దొరికింది, ఆ విజువల్ వాడారు అనేటువంటి అంశం తప్ప రిగ్గింగ్ చేశారు. అదే విధంగా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళనే ఆ కనీసం వాళ్ళ ఏజెంట్లు పెట్టుకునేటువంటి పరిస్థితి చేసినటువంటి పరిస్థితి ఉంది. బెదిరింపులకు దిగారు, దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. మీరు పరిశీలించినారా? కేవలము 2
సార్ నేను ఒక నిమిషం ఆంజనేయులు సార్ గారు తప్పులు చేస్తే సార్ ఆంజనేయులు గారు ఒక నిమిషం ఛాన్స్ ఇవ్వండి. నేను ఒంటిమిట్టలో నేను ప్రచారం తిరిగిన ఒక పథకం పేరు చెప్తే గ్రామంలో నుంచి వచ్చి మామూలు మహిళలు కూడా మొత్తం పథకాలన్నీ చెప్పి మాకు అందినాయని చెప్పి స్వాగతాలు పలికినారు ఊర్లలో. పేరు చెప్పి సార్ వినండి సార్ వినండి, మీరు చెప్పినప్పుడు విన్నాం కదా, మీరు వినండి. మీరే మాట్లాడండి. ఒకటి అడుగుతా ప్రశ్న. ఒంటిమిట్టలో మీరు ప్రచారం చేశారు అన్నారు కాబట్టి, ఒంటిమిట్టలో ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద భౌతిక దాడులు చేశారా లేదా? ప్రజలందరూ వచ్చి ఓట్లు వేసేటువంటి పరిస్థితులు ఉంటే భౌతిక దాడులు చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు కరెక్ట్ గా అడిగారు. వినండి సార్, అడుగుతారు మళ్ళీ ఆయన వినండి. సమాధానం చెప్పండి అనేది భౌతిక దాడులు రాకుండా బెదిరించారా? ఒంటిమిట్టలో బూత్ నెంబర్లతో సహా చెప్తా. కట్టెలు తీసుకొచ్చి ఎలా వస్తారా, ఇది మా సామ్రాజ్యం అని చెప్పి వైసీపీ వాళ్ళు కట్టెలతో తరుముకున్న బూతులు ఉన్నాయి. మీరు మాట్లాడరు, మీ విశ్లేషణకు రాదది, మీ విశ్లేషణకు రాదు సార్. ప్రచారం మా ఊర్లోకి రావద్దని చెప్పి వినండి అయ్యా, ప్రచారం మా ఊర్లోకి రావద్దన్నారయ్యా. మీలాంటి విశ్లేషకులు కూడా వచ్చి కూర్చొని కన్నీళ్లు గారిచ్చేస్తే ఎట్లా? మా ఊర్లోకి ప్రచారానికి రావద్దని ఊర్లు ఉన్నాయి అక్కడ. ఒక్కరోజు ముందు కూడా పెద్ద పెద్ద నాయకులు వచ్చి 3000 ఛాలెంజ్ పెట్టి కట్టండి అని అడిగిన వాళ్ళు ఏందో దౌర్జన్యం చేసినారంట. రెండు పక్కల వాళ్ళు ఉన్న చోట వాళ్ళు దౌర్జన్యం చేస్తే నువ్వు ఇంట్లో కూర్చొని నేను క్షేత్రస్థాయిలో తిరిగినోడిని చెప్తా ఉంటే నువ్వు టీవీలో కూర్చొని మాట్లాడేవాడు కొట్టారని నువ్వు కండువా వేసుకో. ఇంకెందుకు నేను చెప్పేది వినకుండా విశ్లేషకుడి పేరుతో అవతలోడి బాధ వినాలా? విశ్లేషణ అంటే అవతలోడి వాదన కూడా వినాలా? అవతలోడు మాట్లాడండి నేను ఒక నిమిషం అని చెప్పి మాట్లాడండి నేను ఒక నిమిషం నువ్వు చెప్పుకుంటే ఎట్లా విశ్లేషకుడు అవుతావు? మీరంటే మాకు రెస్పెక్ట్ వినాలి కదా. కట్టెలు ఎత్తుకొని వచ్చిన పల్లెల పేర్లు, కట్టెలు ఎత్తుకొని వచ్చిన వాళ్ళు ఏ నాయకులు వచ్చారో, ఎవడు క్యాండిడేట్ తమ్ముడు, మొత్తం అన్ని మీకు ఇప్పుడే నేను పంపిస్తా విజువల్స్ మొత్తం. ఎవడు వాళ్ళు వైసీపీనా టీడీపీనా అన్న శ్రీకాంత్ నాకు పంపించి చెప్పండి. మీరు ఊరికే మీరు టీవీలో చూసి వాళ్ళు దౌర్జన్యం చేశారని ప్రచారం అంటేనే మీకు ఆ ఫీడింగ్ వస్తుందా? మీరు కృష్ణాంజనేయ వినండి సార్, మీరు కృష్ణాంజనేయులు విశ్లేషకుల వైసీపీ పార్టీ పక్కనుండే విశ్లేషకుడా? కండువా లేకుండా వైసీపీ పార్టీ కొమ్ము కోసే విశ్లేషకుడా? మీరు 200% సార్ మీరు మీలాంటి విశ్లేషకులు నలుగురు 400 మంది వచ్చినా మా దగ్గర జవాబు ఉంది. జనసేన పార్టీ దగ్గర, తెలుగుదేశం దగ్గర. మీరు కూర్చొని మీకేం తెలుసు? మీరు కూర్చొని 4 పాయింట్ రాసుకొచ్చి మాట్లాడిపోయేదే. ఏ రోజున క్షేత్రస్థాయిలో పోయినారా? ఏ రోజున అది అలా ఇది ఇలా నీళ్ళని హావభావాలు చేసి మాట్లాడడం తప్పితే ఏం తెలుసు మీకు? ఆ ఊర్లో నా వాళ్ళు ఉన్నారు, ఈ ఊర్లో నా వాళ్ళు ఉన్నారు కాదు. సమస్య దగ్గరికి పోగలిగిన దమ్ము ధైర్యం ఉన్నది సార్ మాకు. నీలాగేందో కూర్చొని గల రోజు ఒక పేపర్ రాసుకొని వచ్చి వాళ్ళు అలాగండి వీళ్ళు ఇలాగండి విశ్లేషించడం ఈజీ. క్షేత్రస్థాయిలో ఎక్కడికైనా పోగలిగే దమ్ము ధైర్యం జనసేన పార్టీకి, మా కూటమి నాయకులకు ఉన్నది. ఏంది ఎక్కడ పోయినావు నువ్వు? యాడ పని చేసినావు చెప్పండి సార్. ఎందుకు మీ పెద్దరికాన్ని తగ్గించుకుంటావు? మాకేదో గౌరవం ఉన్నది, ఎందుకు పెద్దరికాన్ని తగ్గించుకుంటావు? ఎందుకు నువ్వు వేసుకొని వచ్చి 4 మాటలు చెప్తే అది వినాలనా? నువ్వు కొన్ని కండువా వేసుకో, వైసీపీ కండువా వేసుకో, బాగుంటది. వేసుకో కండువా. ఎందుకు ఆ కోర్టు తీసి వైసీపీ కండువా వేసుకో, వైసీపీ కండువా వేసుకో. తానా అనుకుంటే తందానా అంటే తానా అనుకుంటే తందానా అంటే మీకు నువ్వు చెప్పిందంతా పెద్ద విశ్లేషకుడు వినాలనా? నువ్వు రోజు టీవీలో తప్ప ఏడన్నా బయట ఏదైనా ఒక ఊర్లో ఒక సమస్య దగ్గర కనపడావా? నేను చెప్పేది నండి, మీరు ఈ రాష్ట్రంలో ప్రతి విషయం మీద మాట్లాడతారు. ఎక్కడికైనా ఒక వీధి లేక ఒక సమస్య దగ్గరికి పోయినారా? మీరు కనపడినారా? టీవీలో తప్ప మీరు ఏడన్నా సమస్య దగ్గరికి పోయినారా? మేము క్షేత్రస్థాయిలో 24 గంటలు క్షేత్రస్థాయిలో ఉండేవాళ్ళం. నువ్వేందో ఎవడో మాటలు విని మా బంధువులు ఉన్నారు, నా బంధువులు నేను తిరిగినోడిని, నేను గ్రౌండ్ లెవెల్లో తిరిగినోడిని. ప్రజలు నీరాజనం బట్టి గెలిపించినారు, డిపాజిట్ రాలే. మళ్ళీ మాట్లాడుతున్నారు మీరు విశ్లేషకులుగా. మీరు చేసే పోరాటం కూడా తెలుసు మాకు. ఎందుకు మా నోటితో అనిపించుకోవద్దు. చాలా పోరాటాలు చేసినావు నువ్వు.
అది చేసాం. ఓకే, ఇప్పుడు కూడా చెయ్యి. ఏమి రైట్. ఇప్పుడు లేపండి నువ్వు జాకీలు పెట్టి, వంశీ. మేము ఇప్పుడు నువ్వు ఎంత జాకీలు పెట్టి లేపినా ఏమి కాదు, వంశీ వంశీ కాబట్టి ఏమి కాదు. తప్పులను అంగీకరించలేకపోతే అది మీ ఇష్టం. ఓకే ఓకే